ఆ రాజకీయ నాయకులు వాళ్ళ అవసరానికి తగ్గట్టు ఏది బుద్ధి పడితే అది మాట్లాడి వాళ్ళ కన్వీనియంట్‌గా అదే అప్పటికి సూట్ అవుతది అని చెప్పి అనుకుంటే, సోషల్ మీడియా రాకముందు ఇవన్నీ చెల్లుబాటు అయ్యేటివేమో. సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఏది కన్వీనియంట్‌గా ఉంటే అది మాట్లాడదామంటే, ఉతికి బండకేసి చాకిరేవుకేసేస్తది సోషల్ మీడియా. ప్రస్తుతం తాజాగా నారా లోకేష్ గారు కూడా సోషల్ మీడియాలో సెంట్రిక్ అయ్యారు. మరీ ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళ అభిమానుల నుండి తీవ్ర వ్యతిరేక కామెంట్లు నారా లోకేష్ మీద వచ్చి పడుతూ ఉన్నాయి. కారణం, నారా లోకేష్ గారు తాజాగా శాసనసభలో తల్లి జోలికొస్తే ఎవ్వరిని వదిలిపెట్టం, ఆడబిడ్డ జోలికొస్తే ఎవ్వరిని వదిలిపెట్టం, జగన్మోహన్ రెడ్డి గారి తల్లి గారిని ఎవరేమన్నా కానీ మేము వదిలిపెట్టమని చాలా ఆవేశంగా తాను సీరియస్గా వార్నింగ్లు ఇస్తూ ఉన్నారు. మా ముఖ్యమంత్రి గారు ఇదే మాట అన్నారు, మా ఉప ముఖ్యమంత్రి గారు ఇదే మాట అన్నారు, ఆడబిడ్డల జోలికి వస్తే ఊరుకోము అని. నిజంగా అది చేతల్లో చూపెడితే ఎవరైనా సంతోషిస్తారు. కానీ కేవలం సినిమాటిక్ డైలాగుల కోసమే అది వీళ్ళు ఉపయోగించుకుంటున్నారు అన్నది నెటిజన్లు సాక్ష్యాలతో సహా చూపెడుతూ ఉన్నారు. అండ్ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు అయితే తీవ్ర స్థాయిలో ఎండగడుతూ ఉన్నారు నారా లోకేష్ గారి వ్యాఖ్యలను. మీ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, అనంతపురం ఎమ్మెల్యే జూనియర్ ఎన్టీఆర్ గారిని, వాళ్ళ తల్లి గారిని తీవ్రంగా, అది కూడా లా భాషతో దూషించినప్పుడు ఏం చేశారు అని సూటిగానే చాలా పెద్ద ఎత్తున పోస్టులు వచ్చి సోషల్ మీడియాలో పడుతూ ఉన్నాయి. నిజమే, అసలు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు చుట్టుముడతారు అని ఆ ఎమ్మెల్యేని కొన్ని రోజులు హైడ్ అయిపోయారు. ఆయన తెలుగుదేశం పార్టీ ఆ ఎమ్మెల్యే మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అంతెందుకు ఇప్పుడు మా ఉప ముఖ్యమంత్రి గారు ఊరుకోరు అని చెప్పి అంటున్నా ఆ వ్యక్తే నా తల్లిని దూషించారు, నా తల్లిని ఏడిపించారు, నా తల్లిని తిట్టించారు అని అప్పుడు లోకేష్ గారిని, టీడీపీ మీడియాను అర్ధరాత్రి పెట్టి ఏడుస్తుండే ఆయన ట్వీట్లు. తర్వాత అవి డిలీట్ చేసుకున్నా కూడా స్క్రీన్ షాట్లు రెడీగానే ఉన్నాయి. ఎప్పటికప్పుడు నెటిజన్లు అవి బయట పెడుతూనే ఉన్నారు. నీ పుట్టికే ఒక తప్పుడు పుట్టుక అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్నారు. అవి కూడా మరోసారి నెట్టింట దర్శనమిస్తూ ఉన్నాయి. ఎవరిని జగన్ భార్య భారతినే, జగన్ కూతురునా అని చెప్పి నారా లోకేష్ మాట్లాడుతున్నటువంటి ఆ వీడియోలు రకరకాలుగా సోషల్ మీడియా వచ్చిన తర్వాత మనం మాట్లాడే మాటలకు కట్టుబడి ఉండాల్సి ఉంటుంది. మాట్లాడే మాటల్లో నిజాయితీ, మన మాటలకు చేతలకు పొందన ఖచ్చితంగా ఉండాల్సి ఉంటుంది. మన కన్వీనియంట్ కోసం ఏది అవసరమైతే అది వాడుకుంటాం, ఏది కావాలంటే అది మాట్లాడేస్తామంటే అవన్నీ చెల్లుబాటు కావు. నారా లోకేష్ గారి వ్యాఖ్యలు కూడా అంతే. చాలామంది తీవ్రంగా దూషిస్తూ ఉంటారు ఆ పార్టీ నాయకులు కూడా. ఆ పార్టీ సోషల్ మీడియా ఎలాంటి లాభాష పడతారో అందరికీ తెలుసు. చివరికి ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఆ భాష పడుతున్నా కూడా చర్యలు తీసుకోకుండా ఇటువంటి నీతులు మాట్లాడితే ఎలా అన్నది జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ యొక్క ప్రశ్న. సో మరి నాయకులుగా ఎదగాలనుకుంటున్న వాళ్ళు, భవిష్యత్తు లీడర్లుగా ప్రొజెక్ట్ చేయబడుతున్న వాళ్ళు కనీసం మాటలకు చేతలకు కొంతైనా పొంతన కుదిరేటట్లు కనుక ముందుకెళ్తే బహుశా వాళ్ళకే మంచిదేమో.